భద్రాచలం గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. పట్టణ ప్రజలు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, ఇక మాజీ ఎమ్మెల్యే వీరయ్య ప్రెస్ మీట్ను నిర్వహించి భద్రాచలం ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పూనెం కృష్ణ ఘన విజయం సాధించగా వారితో పాటు మొత్తం 16 మంది వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ విజయం భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిపత్యాన్ని సూచిస్తుందని అన్నారు. తాత మధు మాటలో మూటల మధు అని ఆయన అన్నారు. ఇక హైకమాండ్ నుంచి డబ్బులు రాలేదు కాబట్టి ఎన్నికల ప్రచారానికి అతను రాలేదని వారు అన్నారు. అంటే ఆదాయం రావాలంటే ఏం చేయాలి అనేది అన్నగారు కూడా చెప్పారు. బాలసాని లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఫస్ట్ సమకూర్చుకొని అభివృద్ధి చేసుకునేటందుకు మనం అందరం కంకణబద్ధులమై పనిచేద్దాం. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడ, ప్రతి వీధి నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ అంటాం కదా మన భద్రాద్రి. మన పరిశుభ్రమైనటువంటి భద్రాద్రిగా సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు మనకు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం గెలిచినాం. వారి ఆశీస్సులతోటి ఈ భద్రాచలాన్ని సంపూర్ణంగా మన అందరం ముందుకు తీసుకుపోదాం. అంతేకాకుండా భద్రాచలానికి మేజర్గా 5 గ్రామ పంచాయతీలు ప్రధానమైనవి. ఎందుకనంటే కోర్టులలో కోర్టుకి వెళ్దాం, అది మరి దాన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల పంచాయతీ ఎన్నికలు డిలే అవడం వల్ల అభివృద్ధి కొద్ది కుంటిపడిన మాట వాస్తవం. ఎందుకంటే అభివృద్ధి కన్నా మనం చేసిన అభివృద్ధిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళకపోవటం, ఎక్కడికి వెళ్ళినా ఒక బలుబు లేదని ఇదనే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఈరోజు క్యాబినెట్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని పంచాయతీ ఎన్నికలకి వెళ్తే పంచాయతీ నిధులు డైరెక్ట్గా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ప్రజలు బాగుంటారని ఒక చారిత్రాత్మకంగా ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు పంచాయతీ ఎన్నికలు నడిపినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు మంచి పట్టం కట్టారు. భద్రాచలం అనేది యాక్చువల్గా గతంలో మున్సిపాలిటీ అనుకున్న ఉంది కాబట్టి ఇది చేయడానికి గిరిజన